ఇద్దరు కలిసి పట్టుకుని నువ్వు లేదు నేను పట్టుకుంటా నువ్వు దేవే కదా నా చీర మీద పెట్టుకుంటా తిని డ్రెస్ చెప్తా అట్లా నువ్వు తాగు తిరిగి జరిగిందా సంతానం అంతా కలిసి 20 మంది ఉంటారు ఇంకా చిన్న చిన్న ఫంక్షన్కుల్లా ఆడవాళ్ళే వండేస్తావా మగవాళ్ళు గిరిచేది కలబెట్టేది మా ఇంట్లో ఇంత చేయలేరు మేడం మా ఇంట్లో లెక్కే లేదు పిల్లలు ఎంత లేదు మాకందరికి ఒక్క పొద్దుకు చేయడం ఎక్కువ చేసేది మా ఇంట్లో ఎందుకు మీ ఊర్లో ఎవరికన్నది పొద్దుకి చేస్తానే నువ్వు చేసేలా మేడం ఇది ఆ చైర్లో కూర్చో అది చూడు ఎండ ఉంది చాక ఎండ దగ్గర మళ్ళీ మా పెద్దమ్మ కొడుకు చేస్తారు మేడం ఎన్ని వంటలైనా బిర్యానీ మళ్ళీ మీరు నేను వంటలే కాదు స్వీట్లు కూడా మైసూర్ పాక్ అడుగుతావా లడ్డు అడుగుతావా మిక్చర్ అడుగుతావా జాంగ్రీ అడుగుతావా మాకు మీరు చెప్పాల్సిన అవసరమే లేదు మేడం మీరు ఎట్లా చేస్తారో మాకు తెలియదా ఏదైనా సరే గోలిగిలు కాడ కొంచెము కన్ఫ్యూజ్ అయిపోతాను పాకు అవి నడుక్కోకూడదు గంగు అవును మేడం ఈ పొద్దు ఈ వంటకి మనిషిని పిలిచింటే ఈ ఎరకు వాళ్ళకి సప్లై చేయాలో కాదు అవును మేడం అన్నీ సప్లై చేయాల తరిగిలా వాళ్ళు తరుగుతారంటే తరగరు ఎట్లంటే అట్లా తరిగేస్తారు మా పెద్ద మళ్ళీ ఇంకా ఓపెనింగ్ మేడం కదిర్లో వాళ్ళు వంట చేసేది చూసి నేను తిన్నా వాళ్ళు సరిగ్గా చేయాలి మేడం వాళ్ళు అన్నీ కడుక్కోకుండా ఇప్పుడు అట్లా తిన్నారో అట్లా వేసేసినారు వాళ్ళకి ఎన్ని తాగేకి ఇయ్యాల చాలు కదా మేడం కలిపెట్టేసి దీంట్లో ఎనిపి తట్లే వస్తారు నన్ను ఆడ ఎనుపుతావు అది రౌండ్గా ఉంటుంది కదా పక్క గుత్తులోనే ఎనుపు కుక్కర్లోనే ఎనుపు ఇంకా మూతేసే ఇంకా మూతేసి ఎగదూసేయి ఇంక పక్క రవ్వ పోద్దాం మూత పెట్టి ఎగేద్దాం దుమ్ము పడుతుంది ఆవాలు జీలకర్ర తర్వాతకు గింజలు వేసేయాలంట అనిపించుకురాబో తెల్లగడ్డ జీడే ఉన్నాయి ఒట్టిమిరపకాయలు ఆవాలు జీలకర్ర గంగా అట్ట పోయకూడదు కొంచెం పోయి అదే వంటలు కడతాయి చెరువు దూరం బొమ్మ పాము ఉంది అక్కడ అక్కడే కట్టి చాలు నాకు ఐఎంఎస్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇంకోటి పని ఇది అడిగి దానికి బరువు అయ్యి అన్నీ చేద్దామంటున్నాను ఇప్పుడు అయ్యేది గంగా అట్ట పోయిద్దు ఒట్లు కట్టిపోతాయి ఇప్పుడు అన్నమయ్యే లోపల పాయసం అన్నీ నేను చేసి మొన్న అట్లా చెప్పింది
నాకు వాళ్ళు నమ్మది నాకు తెలుసు దొంగట ఆడుతుంది దొంగ వంట అనేది కట్టిందా గంగ సార్లు గంగ చిక్కగా అయిపోతుంది చల్లారితే వేసేస్తానంటావా యాక్చువల్లీ ఇది నీళ్ళు వేయదు చెక్కగా అవుతాను కదా అక్కడ పెట్టి సోడా నీళ్ళు ఇస్తాను యాక్చువల్ గిన్నె ఉప్మా అయిపోతుంది కదా లేదా పొయ్యిలు చాలు అది చిక్కగా అయిపోతుంది ఏం 3 ముట్లు పెట్టిందో లేదో గంగా దాని మీద పోయి పెట్టుకున్నాను కరెక్ట్గా దాని మీద పెట్టి ఇది నిండా గాలి పైసలు తాగుతారు బెల్లం బాగుంటాను కానీ నాగమణి నీళ్ళు అడిగి పెట్టుకుందాం మీరు అవసరం అయితే కాదు గంగా నువ్వు ఎప్పుడన్నా పాయసం చేసినావో లేదో గట్టిగా అయిపోతుంది తాగేదానికి ఉండాలంటే ఇంకా స్టాప్ చేసేసి ఆ కవర్లో లేక పోసేయి పప్పు ఒక రుద్దుకోవాలా ఈ బెల్లం కథ చూడాలా ఉండు అన్నం కథ ఒక రుద్దాము మరి తాగలేకపోతే బాగుండదు చిన్నగా చల్లగా గట్టిగా అయిపోతుంది ఏమైనా తిండిస్తారా చాలు పోరే వీడియో అంటే నాకు ఇట్లా కలపడు కలిపి దమ్ము చేసేసి కదా సార్ ఉప్పు చూడ పప్పులోకి వేసుకుంటాం కదా ఉప్పు వేసినారా ఇట్లా 2 పిడికిళ్ళు పోసిన సార్లు పప్పులోకి వేస్తాం కదా